ద గుడ్ నర్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ ట్రూ క్రైమ్ అనే బుక్ నుంచి ఈ మూవీ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి మొత్తం 3 అవార్డులు వచ్చినాయి. ఒకటి యాక్టింగ్ ద్వారా, ఇంకో 2 మూవీస్ డైరెక్షన్ ద్వారా వచ్చినాయి. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. స్టోరీ అయితే ఒక హాస్పిటల్లో ఒక నర్సు ఉంటుంది. ఆ నర్సు పేషెంట్స్తో ప్రేమగా ఉంటుంది. అలాగే ఒకరోజు అనుకోకుండా పేషెంట్లు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతున్నారని తెలుసుకున్న తర్వాత ఏం చేసింది, లాస్ట్కి ఏమైంది అనేది మూవీలో చూసి తెలుసుకోండి. ఈ మూవీలో 18 సీన్స్ ఏమో ఉండవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒక డీసెంట్ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఒక 5 క్యారెక్టర్లు ఉంటాయి. మూవీ అంతా హాస్పిటల్లోనే ఉంటుంది. హాస్పిటల్, ఫ్యామిలీ ఇదే ఉంటుంది. అండ్ మూవీ కూడా ఒక డీసెంట్ మూవీ. అంతగా హోప్ పెట్టుకుని మూవీ చూసే అంత ఏముండదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంత ఏముండవు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఒక సీరియల్ టైపు మూవీ అంతా ఒక డీసెంట్గా వెళ్తుంది. ఎక్కువగా హడావిడి లేకుండా సైలెంట్గా వెళ్తుంది. మూవీ మొత్తం ఒక హాస్పిటల్ చుట్టూనే తిరుగుతుంది. మూవీ స్టోరీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది, ముందుగానే స్టార్ట్ అవ్వదు. చాలా స్లోగా వెళ్తుంది. ముందు క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు వెళ్తుంది మూవీ, అది కూడా ఒక అరగంట తర్వాత. మూవీలో యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. క్యారెక్టర్లో ఉండి మరీ యాక్టింగ్ చేశారు, అది ఒకటే బాగుంది మూవీలో. ఇంకా డైరెక్షన్ కూడా అంత వర్కౌట్ కాలేదు. ఒక డీసెంట్గా ఉంటుంది మూవీ, స్లోగా వెళ్తుంది. ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా అంతగా ఏమీ లేవు. మూవీలో నర్స్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీకి మదర్గా అండ్ హాస్పిటల్లో నర్స్గా బాగా యాక్ట్ చేసింది. మూవీని ఇంకా బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. డైరెక్షన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా అంతగా ఏమీ లేవు. అండ్ చాలా స్లోగా ఉంటుంది మూవీ. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, డైలీ రొటేషన్ మూవీలా ఉంటుంది. అంతగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.